ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా గీస్తాడు కార్తీక్? అరే, పొత్తిల్లో ఉన్న బిడ్డ ఫోటో పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని ప్రయత్నాలు చేస్తున్నావంటే బయట ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు కార్తీక్. అనుకోని అక్క, అనుకోని. నాది పిచ్చి ప్రేమే. నా పల్లవి ప్రతిరూపం మీద, నా రక్తం మీద, నా బిడ్డ మీద నాకున్న పిచ్చి ప్రేమ. కార్తీక్, ప్లీజ్ కంట్రోల్. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నీ ప్రయత్నం వృధా. అలా ఊహించి బొమ్మలు గీయడం అనేది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్. రాధిక ఉంటే గీసేదిగా. అవును బ్యాడ్ పోలీస్, రాధిక అయితే ఖచ్చితంగా గీస్తుంది. ఇంతకు ముందు 2-3 టైమ్స్ నీకు కూడా బొమ్మల విషయంలో హెల్ప్ చేసింది కదా. ఏయ్, ఇప్పుడు దాని విషయం ఎందుకు? ఇదిగో వస్తాను, అదిగో తెస్తాను అని అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు అది వచ్చి బొమ్మలు గీయాలా? అవును, తనే గీయగలదు. బ్యాక్ పోలీస్, నువ్వు త్వరగా రాధికని వెతికి తీసుకొస్తే తన నా ఫ్రెండ్ బొమ్మ గీస్తుంది. వెతుకుతానమ్మా. రాధికని వెతుకుతాను, నా కూతుర్ని వెతుకుతాను, ఇద్దరిని కనిపెడతాను. అల్లుడు, రాధిక ఎందుకు? రాధికలాగా గీసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళైనా పర్లేదు కదా అల్లుడు. నాకు తెలుసు మావయ్య. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్నపిల్లలు ఏం చేసినా కొంచెం ఓవర్గా ఉంటుంది. అప్పుడేగా ముద్దుగా ఉండేది. ఏంటి మాటకి మాట సమాధానం ఇస్తున్నావు? ఎక్కువ చేసావంటే మీ రాధిక ఇక్కడికి రావడం కాదు, నిన్నే మీ రాధిక దగ్గరకు పంపిస్తాను. వెళ్ళా. ఏయ్, డోంట్ టచ్ మీ. చూడు, ఇప్పటికే నువ్వు నా మీద చాలాసార్లు అరిచావు, భరించాను. చాలాసార్లు తిట్టావు, సహించాను. ఇప్పుడు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావు. చేస్తే ఏం చేస్తావు? నేను చేయను, బ్యాడ్ పోలీస్ చేస్తాడు. చిన్నపిల్లల్ని తిట్టినా కొట్టినా కేసు అవుతుందంటగా, ఆ కేసులో బుక్ చేస్తాడు. అసలే ఇంట్లో మీకంటే నా మాటకి కొంచెం పవర్ ఎక్కువ. ఆ తర్వాత మీ ఇష్టం. బ్రోస్, బీ కేర్ఫుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.